హాయ్, దిస్ ఈజ్ అంది ఫ్రమ్ మెన్స్ క్లబ్ స్టోర్ గుడివాడ. సో ఇది ఒక జనరల్ వీడియో. మేము జనరల్గా ఈ మార్కెట్లో మేము వింటున్నది, ఒక ప్రోడక్ట్కి కలర్ ఎందుకు దిగిద్ది, లైక్ ఎందుకు ష్రింకేజ్ అవుద్ది, ఆఫ్టర్ వాష్ ఏంటి, ఒక ప్రోడక్ట్ని కొన్నాక దాని మెయింటెనెన్స్ ఎలాగా అనేది జస్ట్ ఒక జనరల్ డిస్కషన్ లాగా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఒక షర్ట్లో చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. లైక్ కాటన్ ఉంటుంది, లెనిన్ ఉంటుంది, స్లబ్ కాటన్ అంటాం, పాలీవెస్కాస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిల్క్ మిక్స్ ఉంటుంది. సో ఒక్కొక్క ప్రోడక్ట్ లైక్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క డిఫరెంట్ వాష్ కేర్ ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా దాని బేస్ వచ్చేసి వైట్ కలర్ మాత్రమే. ఒక వైట్ కలర్ ఫ్యాబ్రిక్కి అంటే ఒక యాన్కి దానికి మనం డైస్ అంటే కలర్స్, సాఫ్ట్నర్స్ వాడి దానికి ఒక ప్రోడక్ట్ ఫినిష్ చేస్తాం. సో ఆ ప్రోడక్ట్ ఒక ఫ్యాబ్రిక్ లాగా తయారైనాక మళ్ళీ దాని మీద ప్రింటెడ్ షర్ట్ అయితే ప్రింట్ అని, చెక్స్ అని దాని మీద మనం డిజైన్స్ని ప్రింట్ చేస్తాం. సో ఒక ఫ్యాబ్రిక్ మీద ఇన్ని లేయర్స్ ఉంటాయి మనకి. సో జనరల్గా మనం మామూలుగా ఎండలో తిరుగుతేనే మనం ట్యాన్ అయిపోతాం. అలాంటిది ఒక షర్ట్ని కానీ ప్యాంట్ని కానీ ఒక ఫ్యాబ్రిక్ని బట్టి దాని మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు కాటన్ షర్ట్ ఉంది. ఒక కాటన్ షర్ట్ అనేది 30 నుంచి 35 degrees హీట్ వాటర్లో మనం సోక్ చేసి లైక్ నానబెట్టి దాన్ని ఒక స్పిన్ వచ్చేసి ఒక 800 నుంచి 1000 స్పిన్ ఉంటే అది చాలా మంచిగా క్లీన్ చేసుకున్నట్టు. అంటే మనకు స్వెట్ స్మెల్ కానీ, బ్యాక్ నెక్ డస్ట్ మార్క్స్ పోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇదే కాటన్ షర్ట్ని మనం ఆరేసేటప్పుడు, ఎయిర్ డ్రై చేసేటప్పుడు ఎలా చేయాలంటే రివర్స్లో, అంటే లోపల వైపు వేసుకునేదాన్ని మనం ఎండకి వేసి కనిపించేటట్టు ఆరేసుకుంటే ఒక షర్ట్ ప్రొడక్ట్ అనేది దాని లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఒక పాలీవెస్కాస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దాన్ని ఒక కూల్ వాటర్లో సోక్ చేసి మనం కనుక వాష్ చేసుకోగలిగి స్పిన్ వచ్చేసి మనం 400 నుంచి 800 వరకు పెట్టుకుంటే దాని లైఫ్ టైం చాలా వరకు ఉంటుంది. సో ఒక ప్రొడక్ట్ షెల్ఫ్ టైం వచ్చేసి ఒక షర్ట్దే కానివ్వండి, జీన్స్ ప్యాంట్దే కానివ్వండి, మోస్ట్లీ ఒక 6 months నుంచి 1 year వరకు ఏ ప్రోడక్ట్ అయినా మీరు వేసుకుంటూ ఉండే దాని లైఫ్ టైం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సైకిల్స్ పడుతూ ఉంటాయి. ఒక్క వాష్ మీద ఇన్ని స్పిన్స్ పడడం వల్ల దాని డ్యూరబిలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ కూడా అంతే. వాటిని ఎక్కువ స్పిన్ చేయకూడదు. చేస్తే అవి బాగా ముడుచుకుపోయినట్టు అయిపోయి అవి మళ్ళీ ఫ్రెష్ లుక్ రావు. మళ్ళీ దాన్ని ఐరన్ చేస్తారు. ఐరన్ చేసేటప్పుడు కూడా హెవీ ప్రెజర్ పెట్టకూడదు. హెవీ ప్రెజర్ పెడితే ఏమవుతుందంటే మనకి క్లిఫ్ దగ్గర కానివ్వండి, నెక్ దగ్గర కానివ్వండి, ఆ కాలర్ బోన్ దగ్గర వాళ్ళు ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో సో అంతవరకు ఒక వైట్ లైన్గా పడి మీకు కలర్ పోయినట్టు అనిపిస్తుంది. సో బెస్ట్ మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక స్టీమ్ చేసుకోండి ఏ ప్రోడక్ట్నైనా. మీకు అప్పుడు చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, చాలా డ్యూరబుల్గాను వస్తుంది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే మన స్టోర్ని విజిట్ చేస్తూ ఉండండి. మన పేజ్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.